ప్రాంతములలో ఇల్లూరుకును ప్రాంతము వరకును క్రీస్తు సువార్తను పూర్ణముగా అంటే పూర్ణం అంటే ఏంది? సంపూర్ణం, ఇంకా ఏం లేదా, పూర్తిగా పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి ఆయనను గూర్చిన సమాచారము తెలియబడకుండాటయు తెలియబడలేదో వారు చూతురనియు వినినవారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల అంటే ప్రాంతాలను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి పౌలు ఏమంటున్నాడు? సువార్త ప్రకటించడం ఎలాంటిదంటే పౌలుకు ఆశ కలిగి ఉన్నాడు. ఆశ మనకుందా? సువార్త ప్రకటించే ఆశ విశ్వాసాల మీద మనకుందా? సువార్త కూడికి ఒక పదామమ్మ, పలానా ప్రాంతానికి వెళ్ళాలి, పలానా ఊరికి వెళ్ళాలి పొద్దంటే మీరేమనాలా? ఏడ పస్తయ్యా పని ఉంది. ఆశ ఉండాలి. ఆశ కలిగి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ, సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉంది అని చెప్పి మనం వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. సువార్త ఏమై ఉంది? మార్కు సువార్త 16:16 ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అది మనకు ఒక ఆజ్ఞ. ఎక్కడికి వెళ్ళైనా సువార్తను పఠించవచ్చు. అమ్మ పల్లెలకు వెళ్దాం, సువార్తను పఠిద్దాం, పోతున్న ఆత్మలు తీసుకొద్దాం. అనేక మంది యాబ్సెంట్ అవుతున్నారమ్మా, వస్తూ ఉన్న వాళ్ళు కూడా మానుకుంటున్నారు. వారికి వెళ్ళి వాక్యాన్ని చెప్దామంటే మీరేం చేయాలా? రెడీ, ఎక్కడికైనా సరే. యుద్ధంలో సైనికులు యుద్ధం జరగాల పలానా దేశానికంటే వాళ్ళు ఏమనాలా? ఆ దేశం మీదకైతే మేము రామంటారా? పోవాలా? దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది, భారము. సువార్త ప్రకటించకపోతే శ్రమ, కష్టాలు వస్తాయి. సువార్తను మేము ఎక్కడైనా ప్రకటించాలి, పౌరులాగా ఆశ కలిగి ఉండాలి. అలాగనే సువార్త ఏమై ఉంది అంటే రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం అనుకుంటున్నాను. రోమా 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికిని కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త బోధిస్తే రక్షణ కలగడానికి సువార్త ఏమైందంట? అది దేవుని శక్తి అయింది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఈ దేశం ఆ దేశం కాదు, విదేశాల నుంచి వచ్చి సువార్త చేసి ఈరోజు ఇంత అభివృద్ధి చేశారు చాలామంది. గ్రహం బెల్ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోగొట్టుకొని సేవ చేశారు. మనము ఈ వీధి నుంచి ఆ వీధికి ప్రార్థనకు వెళ్ళాలంటే, ఆ ఇంటికాడికి వెళ్ళాలంటే కష్టపడతాం. ఏం పోయినా వాళ్ళే అంటాం. పల్లెలమ్మడి వెళ్ళి సువార్త చేస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో కష్టాలు పోతాయన్న విషయం, సువార్త ప్రకటించే భారం మన మీద ఉందన్న విషయం, సువార్తను ప్రకటించకపోతే కష్టాలు వస్తాయన్న విషయం మీరు గుర్తెరిగి సువార్త విషయం